ప్రైజ్ అలాట్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు బాధలు అనేవి చాలా కామన్. కానీ కొంతమంది వారి జీవితంలో కలిగే కష్టాలకి బాధలకి తట్టుకోలేక వారు ఎంచుకునే మార్గం చావు ఒక్కటి. సాతాను కూడా వాళ్ళని చనిపోతే ఎవ్వరికీ ఏ బాధ ఉండదు, నువ్వు చనిపోతే ఈ బాధలన్నీ వెళ్ళిపోతాయి, అసలు నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీ లైఫ్ కంటే ఒక వాల్యూయే లేదు, అసలు నువ్వు బతికి వేస్ట్, నువ్వు ఎందుకు పుట్టావో కూడా నీకు తెలియదు, నీ పట్ల ఒక ప్రణాళిక లేదు, ఎవరికి నీ వల్ల ఎవ్వరికీ యూస్ లేదు, అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావో కూడా నీకు తెలుసా అని సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడండి. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నీ పట్ల నాకు ఒక ప్లాన్, నాకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టే ఈ భూమి మీద నేను సృష్టించాను, లేకపోతే నిన్నెందుకు సృష్టిస్తాను నేను? నీ పట్ల నాకు ఒక చాలా పెద్ద ప్రణాళిక ఉంది, కానీ నువ్వు ఎంచుకునే మార్గం ఏంటి? చావు. కష్టాలు బాధలు అనేవి చాలా కామన్ అండి. కొంచెం ఓపికతో, కొంచెం పేషెన్స్తో ఆయన మీద మనం భారం వేస్తే ఏదో ఒక రోజు మన ప్రభువు మనకు విజయాన్ని ఇస్తాడు. ఈ కష్టాలు బాధలు తట్టుకునే శక్తిని కూడా ఆయన మనకి ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడగాల్సింది, నా జీవితం యొక్క ప్రణాళిక ఏంటి? వాట్స్ యువర్ ప్లాన్ ఆన్ మీ? నా జీవితం యొక్క ప్లాన్ ఏంటి? నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని అదే అడగాలి. ఈ శోధన సమయం అంతా చనిపోవాలని, లేకపోతే నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోవద్దు. నా మాటలు నమ్మబుద్ధి కావట్లేదా? ఒకసారి ఈ వీడియో చూడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నానేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నానేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి.